త్రిముఖ పోరుగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అందరూ ఊహించినట్టుగానే ముందుగా అనుకున్నట్టుగానే అధికార కాంగ్రెస్ అయితే దూసుకుపోతోంది. ఇక బీజేపీ బీఆర్ఎస్ కూడా పోటీ ఇస్తూనే ఉన్నాయి. ఇక స్వతంత్రులది కూడా కీలకంగానే ఉంది వారి పాత్ర కూడా. సో సాయంత్రానికి అసలు ఈ ఫలితాల సరళి ఏ విధంగా ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలించిన అంశాలేంటి, బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నాలు ఫలించాయా, ప్రచారాల్లో హోరెత్తించారు కాబట్టి వారికి కలిసొచ్చిన అంశాలేంటి, ఈ విషయాలపై మనం చర్చిద్దాం. రవళిరెడ్డి గారు టీపీసీసీ అధికార ప్రతినిధి మనతో చర్చలో పాల్గొనేందుకు ఉన్నారు. ఎన్వి సుభాష్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, డాక్టర్ అందే సత్యం గారు రాజకీయ విశ్లేషకులు. రైట్, ముందుగా రవళిరెడ్డి గారు, సో ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో అయితే కాంగ్రెస్ దూసుకుపోతోంది, సంబరాలు కూడా జరుగుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకా ఎన్ని స్థానాల్లో అధికారం కైవసం చేసుకోవచ్చు, మీ అంచనాలేంటి? దాదాపు నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ, ఈరోజు ఈటీవీ వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ నమస్తే. ఈరోజు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తారు. ఎందుకంటే పల్లె ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజారిటీ ఇచ్చిన ప్రజలు పట్టణ ప్రాంతాలలో ఏ రకంగా ఇస్తారు, త్రిముఖ పోరులో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోతుంది, పట్టణ ప్రజలు చాలా విఘ్నులు, చాలా రకాలుగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు అని చెప్పి అనేక మంది అవాకులు చెవాకులు మాట్లాడారు. కానీ అవేవి నిజం కాదని నిరూపిస్తూ ఈరోజు దాదాపు 80% మున్సిపాలిటీ స్థానాలు, 80 to 90 వరకు మున్సిపాలిటీ స్థానాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విధానాన్ని చూస్తుంటే పల్లె ప్రాంతాలలో ఏ రకంగా ఆదరణ ఉందో పట్టణ ప్రాంత ప్రజల మధ్యలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద సేమ్ అదే రకమైన ఆదరణ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే అదే రకమైన నమ్మకంతో ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా ఎవరైతే బిజినెస్ పర్సన్స్ కానీ, కొంచెం క్లాస్ పీపుల్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, వీళ్ళందరూ కూడా సేమ్ పల్లె ప్రాంతాల ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారో అదే రకమైన విధానంగా రిసీవ్ చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజారిటీని కల్పిస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల 3 నెలలుగా అంటే ఈ దాదాపు 27 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చితికిపోయిన ఆర్థిక వ్యవస్థలో పతనమైన తెలంగాణను తిరిగి ఏ రకంగా గాడి పెట్టించడంలో ఏ రకంగా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుందో, ఏ రకంగా మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను అంటే ఆర్థికంగా ఒక్కొక్క విధానాన్ని మెరుగుపరుచుకుంటూ ఏ రకంగా ప్రజలకు ఆమోదయోగ్యంగా ముందుకెళ్తుందో ఇవన్నీ చూస్తూ కూడా ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి 100% ప్రజలు ఏది కోరుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అదే చేయడానికి రెడీగా ఉంది. కాబట్టి ఈ రకమైన ఫలితాలు వస్తున్నాయని మేము చెప్పుకుంటున్నాం. ఓకే, రైట్. సుభాష్ గారు, ఫస్ట్ నుంచి కూడా కరీంనగర్, నిజామాబాద్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాని మీద. సో రిజల్ట్స్ దానికి అనుకూలంగానే ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? నమస్కారం అండి, ఈటీవీ ప్రేక్షకులకు, మీకు తర్వాత ప్యానెల్ ఉన్న పెద్దలందరూ కూడా. ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఫలితాలను ఇంకా చూస్తే 2020లో మనకు ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. జరిగినప్పుడు ఆ రోజున్న అధికార పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీకి సుమారు 90% అంటే రిజల్ట్స్ రావడం జరిగింది. ఈ రోజు అంటే మన ఈ యొక్క ఎన్నికల సర్వే చూస్తే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద పార్టీస్ అంటే మిగతా పార్టీస్ అన్ని కలిపితే 50% కాంగ్రెస్ పార్టీ కన్నా మించలేదు. మిగతాది 50% బీజేపీకు, బీఆర్ఎస్ కు, తర్వాత ఇతరులకు కూడా చాలా స్థానాలు వచ్చినాయి, ముఖ్యంగా వార్డ్స్ కనుక చూస్తారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే కాంగ్రెస్ పార్టీకు వ్యతిరేకత 100% ఉంది. సహజంగా ఎక్కడ ఎన్నికలు అంటే మున్సిపల్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు జరిగినా కూడా, సర్పంచ్ మన అంటే పంచాయతీ ఎన్నికలు జరిగినా కూడా అధికార పార్టీకి ఎక్కువ లాభం చేకూరుతుంది. ఎందుకంటే వాళ్ళ 5 సంవత్సరాలు మరి ఏంటంటే వార్డు మెంబర్స్ కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ, ఇప్పుడు మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ, కార్పొరేటర్స్ కానీ ఈ యొక్క ప్రభుత్వంతో పనులు తీసుకోవాలి. ఎందుకంటే ఇది కంప్లీట్ గా పేరే ఉంది కదండి, లోకల్ బాడీ అర్బన్ ఏంటంటే పోల్స్ అంటారు. దీన్ని ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోరు ఎక్కువ. ఎందుకు పోరు అంటే పనులు చేసుకోవాలి, తర్వాత వాళ్ళ గ్రామాలు కానీ వాళ్ళ వార్డు కానీ డెవలప్ చేయాలంటే అధికార పార్టీ తోటి సమైక్యంగా ఉండాలని చెప్పి, వారితోటి అడ్జస్ట్మెంట్ ఉండాలని చెప్పి మనం అంటే అనేక సందర్భాల్లో చూసినాం. మనం గత 30-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ మన ఏంటంటే తెలంగాణలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూస్తే అధికార పార్టీకి ఎక్కువ లాభం చేకూరింది అన్నాడు. బట్ ఈ రోజు 26 నెలల తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంకు వ్యతిరేకత 100% కనిపిస్తుంది అన్నట్టు. 50% మించలేదు. ఎక్కడ మీరు మీ మీ మొత్తం స్క్రీన్ మీద చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా ఎక్కడైతే ఉందో 50% కన్నా దాటలేదు అన్న. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు బూటకమని చెప్పి తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ
కుమ్ములాటలు ఎక్కువైపోయిందని చెప్పింది. అధికారంలో వచ్చిన తర్వాత, అధికారం రాకముందు ఒక మాట మాట్లాడారు, అధికారంలో వచ్చిన తర్వాత ఇంకో మాట మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళ ప్రజలు చాలా ఏంటంటే క్లియర్ గా ఏంటంటే గమనిస్తున్నారు. ఇంక్లూడింగ్ ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏది ఏంటంటే కవిత సపోర్ట్ చేసిన వారికి కూడా ఇవాళ ఓట్లు వచ్చినాయంటే అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. ఇది ఫ్యాక్ట్ అన్నది. ఎప్పుడు మనం నిజాలు మాట్లాడాలి. ఎప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, మనం ఎంత మాట్లాడినా, టీవీలో మాట్లాడినా కూడా ఇవాళ ఓట్ మనం ఏం చేయలేము మనం. కానీ ఫ్యాక్ట్ కనుక నిన్న మొన్న మాట్లాడొచ్చు, కానీ ఇవాళ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉందని చెప్పి చాలా చెప్తుందంటే స్పష్టమవుతుందా. ఇంకో విషయం ఏమంటే ఈ అంటే ఇప్పుడు అధికారం లేనప్పుడు ఎన్నో హామీలు ఇచ్చినారు. పెద్ద పెద్ద నాయకులను, కేంద్ర నాయకులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొచ్చి ఇక్కడ అబద్ధాలు చెప్పించిందని చెప్పి కూడా ప్రజలు బాగపోయినారు. మూడో విషయం ఏమంటే భారతీయ జనతా పార్టీకు ఇవాళ మనం కనుక కంపేర్ చేస్తే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, అదే పరిస్థితి ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉంది. భారతీయ జనతా పార్టీకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన నిధులు పట్టుకొస్తామని చెప్తుందంటే ప్రజలు కూడా నమ్మి ఇవాళ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ అంటే మాకున్న సమాచారం ప్రకారం, మనకున్న ఇప్పటి వరకు మొత్తం సమాచారం ప్రకారం ఏంటంటే మనకు అడ్వాంటేజ్ భారతీయ జనతా పార్టీకి ఉంటుందని చెప్పి మేము 100% నమ్ముతూ ఉంటాం. అంటే ఇంకొక 4-5 గంటల లోపల కార్పొరేషన్ ఏదైతే ఫలితాలు, ఎందుకంటే ఇది బ్యాలెట్ బాక్స్ కాబట్టి కొంచెం సమయం పట్టొచ్చు, సాయంత్రం వరకు మనకు క్లియర్ గా ఏంటంటే అసలు రోడ్ మ్యాప్ వస్తున్నారు. అంటే తెలంగాణలో ఎట్లా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఎట్లుంది, బీజేపీకి ఎట్లుంది, మిగతా పార్టీలకు ఎట్లుంది అని చెప్పి మనం సాయంత్రం తెలుస్తుంది. ఏదేమైనా కూడా కాంగ్రెస్ కు ఇవాళ వ్యతిరేక కంప్లీట్ గా వాళ్ళు ఎంత డప్పు కొట్టుకున్నా, ఎంత గుండెల మీద ఏంటంటే చేసి ఏంటంటే వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకం ఉందని చెప్పి ఇవాళ ప్రజలు ఏంటంటే నమ్ముతున్నారు. సరే, వాళ్ళ మంత్రులు కానీ, లేకుంటే అక్కడ ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, కాంగ్రెస్ పార్టీ అధినాయకులు, తర్వాత రేవంత్ రెడ్డి గారు చాలా వాళ్ళకి అల్టిమేటం ఇచ్చి మీరు ఏంటంటే గెలవాలి, లేకుంటే మళ్ళా నెక్స్ట్ టైం ఏంటంటే క్యాబినెట్ చేసుకోమని చెప్పి ఎంత చెప్పినా కూడా ఈ ఫలితాలు ఇచ్చిందంటే దిస్ ఇస్ 100% రిఫరెండం. ఇది ఏంటంటే రిఫరెండం గా తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏంటంటే ఛాలెంజ్ చేయలేదు. ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేము 90%. ఇప్పుడు ఇంకోటి, మొన్న రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్ చేసినారు ఢిల్లీలో ప్రెస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు. ఫస్ట్ ఏమో 90% గెలుస్తామన్నారు, తర్వాత 85% అన్నారు, 80% 70%, ఇప్పుడు 60%, 60% వస్తే చాలు అన్నట్టు కాంప్రమైజ్ అయిపోయినారు. అంటే వారికి 100% వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ లేదు, మేమేంటంటే గెలుస్తామని చెప్పి. దీన్ని బట్టి చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది. భారతీయ జనతా పార్టీకి కంపేర్ చేసుకుంటే 2020లో కంపేర్ చేసుకుంటే ఇవాళ మంచి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వస్తున్నాయి. ఇంకో విషయం ఏమంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేకమైన చోట్ల ఈ యొక్క కాంప్రమైజ్డ్ పాలిటిక్స్, అంటే మీరున్నా మేమున్నా ఒకటే. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోతున్నారు కనుక మేము అధికారంలో ఉంటే మనకు కలదుసుకం అన్నట్టు ఒక నెరేటివ్ సెట్ చేసుకొని వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో మనం అధికారం ఇవ్వద్దు, తెలంగాణలో కనుక అధికారం ఇస్తే మరి అంటే మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్ లో, తర్వాత హర్యానాలో, ఢిల్లీలో ఏ విధంగా, గుజరాత్ లో ఏ విధంగా పదే 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు గెలుస్తున్నారో మనకు ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వద్దు అని చెప్పి ఏంటంటే కంకణం కట్టుకొని ఉన్నారు. మేము ఇంతవరకు అధికారంలో రాలేదు మేడం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఎంఐఎం తోటి జతగట్టి ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీకి ఇక్కడ స్పేస్ ఉండద్దని చెప్పి పెట్టినారు. వీళ్ళిద్దరు అధికారంలో ఉన్నా కూడా ఈ పరిస్థితి ఉందంటే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. బీజేపీకి తప్పకుండా గ్రాఫ్ పెరుగుతుంది, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరుగుతున్నాయి, ప్రజలు ఏంటంటే నమ్ముతున్నారు. ఇంకా మనకు నార్దర్న్ తెలంగాణ ఏదైతే ఈ బ్యాలెట్ బాక్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత ముఖ్యంగా కరీంనగర్ కానీ, తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్ లో, మాకు ఏంటంటే మహబూబ్ నగర్ లో వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. డెఫినెట్లీ మాకు మంచిగా వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఓకే, రైట్. రాజకీయ విశ్లేషకులు మల్లికార్జునరావు గారు కూడా మనతో చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున గారు నమస్తే అండి. రైట్, అందే సత్యం గారు మీతో స్టార్ట్ చేద్దాం. అందే సత్యం గారు, జనరల్ గానే మనకి అర్బన్ ఏరియాస్ లో ఈ ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈసారి మీరు గమనించిన అంశాలేంటి? ఈసారి దరిదాపు చిన్న మున్సిపాలిటీలు అయితే 80% వరకు పోలింగ్ అయినాయి. పెద్ద మున్సిపాలిటీ అయితే దరిదాపు 75% పోలింగ్ అయినాయి. ఓవరాల్గా మనందరం కూడా డెమోక్రసీ బలపడాలనుకునే ఏం ఆశిస్తామో ఆ స్థాయిలో పోలింగ్ అయింది.
ఇది ఒకటి ఆశ్చర్యకరమైన విషయం, పాజిటివ్ అంశం కూడా, ఇలా జరగాలి. తర్వాత రెండవది, ఒక పార్టీ ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి కానీ, లేదా ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లేక మోరల్స్ కలిగినటువంటి వ్యక్తులు కానీ, లేక గతంలో సర్వీస్ మంచిగా చేసినటువంటి వ్యక్తులకు కానీ ప్రాధాన్యత లేదు. డబ్బు ఎక్కువ ఎవరు ఖర్చు పెట్టగలిగితే వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినాయి అన్ని పార్టీలు. దొరకనప్పుడు ఇచ్చినాయి తప్ప దొరికితే మాత్రం ఇచ్చినాయి. ఇది ఏ స్థితికి వెళ్ళిందంటే దరిదాపు 3,000 నుంచి వికారాబాద్లో 70,000 వరకు పంచారంటున్నారు ఒక్కొక్క ఓటుకు, 30,000 పంచారంటున్నారు. 4-5 వేలు అయితే ప్రతి అభ్యర్థి పంచారు, ప్రతి అభ్యర్థి 30-50 లక్షల మంది పంచారు. ఇది ఒక దుష్ప్రభావం. రానున్న కాలంలో ఈ డబ్బు పాత్ర పెరుగుతూ ఉంటే రాజకీయాల్లో క్రమశిక్షణ, డెడికేటెడ్, మోరల్స్ ఇవన్నీ డిసపియర్ అవుతాయి. కాబట్టి ఇది ఒకటి, మనం గ్రామాలంటే పర్వాలేదు కానీ చైతన్యవంతమైనటువంటి ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి అర్బన్ ఏరియాలో కూడా ఇట్లా చోటు చేసుకోవటం అనేది రెండోది వింతైనటువంటి లక్షణం. తర్వాత మూడవది, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ అర్బన్ ఓటింగ్ పెరిగితే రూరల్ ఓటింగ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎలక్షన్లు కానీ ఖచ్చితంగా అబవ్ 80% పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇది గుడ్ సైన్ ఫర్ అవర్ తెలంగాణ ఎలక్షన్స్. అట్లాగే ఇవాళ ఉన్నటువంటి పొలిటికల్ కాంపోజిషన్ చూస్తే అధికార పార్టీకి వ్యతిరేక ఓటు లేదు. ఎందుకు వ్యతిరేక? మేము ఒక ఎకనామిక్స్ స్టూడెంట్గా మేము ఎకనామిక్స్ మెజర్స్ చేసే దాంట్లో 116 మున్సిపాలిటీలో 60 కన్నా తక్కువ గెలుచుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని ప్రిడిక్ట్ చేయొచ్చు. లేదా 2,500 ఈ మున్సిపల్ కౌన్సిలర్లో 1,200 లోపు వస్తే సహజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని ప్రెడిక్ట్ చేయొచ్చు. అట్లా కాకుండా 85% మున్సిపాలిటీలు గెలిచి దరిదాపు 70% కౌన్సిలర్స్ గెలిచి ఇట్లా గెలుస్తున్నటువంటి క్రమంలో సాధారణంగా 100% 90% గెలవాలని కోరుకోం మనం. ప్రతిపక్షాలు కూడా ఉండాలి. ప్రతిపక్షాలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారం ప్రవర్తిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తన బలాన్ని తాను కాపాడుకోగలుగుతుంది, సస్టైన్ అవుతాం. మరి ఎరోజన్ కాకుండా గ్రామ పంచాయతీల ఎలక్షన్లు అయితే ఎట్లయితే 2,000 అట్లాగే చిల్లర, అట్లాగే ఇప్పుడు కూడా 500 పైన, ఇప్పటికీ 540 కౌన్సిలర్స్ ఇంకా ఎక్కువ కావచ్చు. కాబట్టి వాళ్ళ బలాన్ని వాళ్ళు కాపాడగలుగుతున్నారు, ఎరోజన్ రాలేదు. బీజేపీ అగ్రెసివ్ గ్రోత్ ఉంటుంది అనుకున్నాం, అగ్రెసివ్ గ్రోత్ లేదు. గ్రామ పంచాయతీలో 700 చిలుకు ఇచ్చినాయి, ఇప్పుడు కూడా 177 ఉన్నాయి. పూర్తి వరకులకు 300 రావచ్చు, గతంలో కూడా 300 ఉన్నాయి. అయితే ఎందుకు ఇట్లా అగ్రెసివ్ గ్రోత్ తెలంగాణలో బీజేపీకి లేదంటే పొలిటికల్ స్పేస్ దొరకనియట్లే. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎలక్షన్స్ చూసి బీఆర్ఎస్ డిసప్పయ్యారు అయితే ఆ స్పేస్ ని బీజేపీ ఆక్రమిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ గా బీజేపీ తయారైందని మనం అందరం 180 మంది ఎక్స్పెక్ట్ చేశాం. కానీ బీఆర్ఎస్ స్ట్రగుల్ చేస్తా ఉంది, గ్రామ పంచాయతీలు కాపాడుకుంది, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు కూడా కాపాడుకుంది. ముందు ఎట్లుంటది, ఇంకో 3 ఏళ్ళు ఎట్లుంటదని మనం ఇప్పుడే చెప్తాం అనేది అన్సైంటిఫిక్. కానీ అదే సందర్భంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యాజ్ ఆన్ టుడే ఓటింగ్ శాతం కూడా వస్తే ఇప్పుడున్నటువంటి కాంపోజిషన్లో ఓటింగ్ శాతం కూడా రేపు ఉండొచ్చు. తర్వాత మరొక అంశం ఏంటంటే వాళ్ళ కొత్తగా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లేదా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ భవిష్యత్తు రాజకీయ దృక్పథానికి సూచిక అనేది తప్పు. కాంగ్రెస్ ఇప్పుడు 60-70% లేదా 85% మున్సిపాలిటీలు అంటే వచ్చేసారి బాగా అసెంబ్లీలో గెలుస్తుందని, లేదా ఇప్పుడు రానటువంటి వాళ్ళు వెనకబడిపోతారని. ఎందుకంటే ఇది లోకల్ ఏజెండా, అది స్టేట్ లెవెల్ తర్వాత నేషనల్ లెవెల్ ఏజెండా. బీజేపీకి ఇప్పుడు తక్కువ రావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. నేషనల్ పార్టీ, బిగ్గెస్ట్ పార్టీ, మోడీ ఉంది, ఆల్టర్నేటివ్ లేరు, కాబట్టి ఎక్కువ వస్తాయి ఎంపీలో. అదే రిఫ్లెక్షన్ అసెంబ్లీలో ఉండదు, లోకల్ బాడీ ఎలక్షన్స్ రిఫ్లెక్ట్ కావు. ఎందుకని అంటే బీజేపీకి రూరల్ నెట్వర్క్ ఇంకేర్పడలేదు. అర్బన్ నెట్వర్క్ కూడా రూరల్ మున్సిపాలిటీలో నెట్వర్క్ సరిపోలేదు, ప్యూర్ అర్బన్ దాంట్లో నెట్వర్క్ ఉంది. కాబట్టి వాళ్ళ నెట్వర్క్ విస్తరించుకుంటే ముందు ముందు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది, గ్రోత్ ఉంది. కానీ అగ్రెసివ్ గ్రోత్ లేదు బీజేపీకి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ రిజల్ట్స్ చూసినా మనకి యాజ్ ఆన్ టుడే ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేదు, మిగతా పార్టీల కూడా వీక్ అయింది లేదు, ఇంటాక్ట్ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితి మనం ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ సందర్భంగా మనం ఒక లెసన్ తీసుకోవచ్చు. కానీ ఈ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒకటేమిటంటే చాలా చోట్ల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులు 2-3 ఒకరినొకరు ఓడించుకోవడానికి ఇండిపెండెంట్ తోటి నామినేషన్ వేయించారు. అంటే వాళ్ళిద్దరు ఓడిపోతే నేనే చైర్మన్ అవుతానటువంటి వాళ్ళు చాలా చోట్ల అవుపడుతుంది.
అయితే వాటిని అధిగమించి గెలిచారు, అట్లా ఓడిపోలేదు ఇప్పుడు వస్తున్నటువంటి నాకు తెలిసిన మున్సిపాలిటీస్లో. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది వ్యతిరేకత, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, యాంటీ ఇంకంబెన్స్ ఉంటుంది, కానీ అది 4 ఏళ్ళు అయితే కానీ మెటీరియలైజ్ కాదు. ఇప్పుడు సపోజు డిఏ టీఏలు ఇవ్వలేదని పెన్షనర్లు, ఉద్యోగస్తులు ప్రభుత్వం మీద అలక ఉన్నారు, కానీ వ్యతిరేకంగా దాన్ని మెటీరియలైజ్ కావాలంటే ఇంకో 2 ఏళ్ళు ఎదురు చూస్తారు. అట్లాగే పెన్షన్లు పెంచుతారు, కళ్యాణ లక్ష్మి పెంచుతారు, పిఆర్సీ ఇవ్వలేదు, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మొదటి సంవత్సరం 5%, రెండో సంవత్సరం 10%, మూడో సంవత్సరం 15%, నాలుగో సంవత్సరం 20%కి అట్లా యాంటీ ఇంకంబెన్స్ పెరుగుద్ది. కానీ ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయంటే, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మొదటి 3 ఏళ్లు స్ట్రిక్ట్ గా ఉండి 4-5 ఏళ్లు వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉచితాలు పంచుతాయి. దాంతో ఈ అసంతృప్తిని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఏ పార్టీ అయినా చేస్తున్నటువంటి తంతు ఇదే. అందుకని ఇప్పుడే ఈ రిజల్ట్స్ ను బట్టి ఫ్యూచర్ స్టేట్ లో పొలిటికల్ స్ట్రెంగ్స్ మారబోతాయనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి టుడే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పలుకుబడి తగ్గింది లేదు, మిగతా పార్టీల పలుకుబడి కూడా తగ్గలేదు. ఎవరికి ఉండాల్సినటువంటి స్ట్రెంత్ వాళ్ళకే ఉంది. ఓకే, రైట్. మల్లికార్జునరావు గారు, ఇప్పుడు అంతే సత్యం గారు అన్నట్టు నిజంగానే ప్రచారాలు కానీ లేకపోతే డబ్బులు పంచడం కానీ సార్వత్రిక ఎన్నికల రేంజ్లో జరిగిందనే మనం అనుకోవచ్చు, ఒక అంచనాకైతే రావచ్చు. సో జనరల్గానే ఇప్పుడు మనకి అర్బన్లో ఏంటంటే ఎంత ప్రచారాలు చేసినా సరే ఓటింగ్ శాతం అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో ఈసారి ఆ డబ్బు ప్రలోభాలు కానీ లేదంటే ఈ ప్రచారాలు కానీ ఎంత మేర ప్రభావం చూపాయి, మీ అంచనాలేంటి? తప్పకుండా ఎన్నికలు అనేది ఓటర్లపై ప్రభావితం తప్పకుండా జరుగుతుంది. అది ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియలో చాలా వరకు ఓటర్లు ప్రభావితం అవుతారు. అయితే ప్రలోభాలు అనేది ఏ ఎన్నికలైనా కూడా ఓటరుకు, ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఉద్యమ కాలంలో అంటే 2014లో ఈ డబ్బు ప్రభావము ఉద్యమానికి అప్పటికి 2009 నుంచి 2014 వరకు జరిగినటువంటి ఉద్యమ కాలంలో డబ్బు పెద్ద ప్రభావం చూపలేదు. అప్పటికే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా కూడా తెలంగాణ ఉద్యమకారులు ఎక్కువగా పోటీలో ఉండడం, ఉద్యమకారుల దగ్గర డబ్బులు లేవనేది ఒకటి ఉండే. అదే 2014 నుంచి 18 ఎన్నికల నాటికి డబ్బు ప్రభావం తెలంగాణలో ఎస్పెషల్లీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ డబ్బు ప్రభావం, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే డబ్బు ప్రభావం, ప్రలోభాలు ఎక్కువగా ఉంటాయి. అయితే 2018 నుంచి ఏ ఎన్నికల్లోకైనా ఇక నేను ఓటు ఫిగరు, ఇక్కడ మనము టీవీ డిస్కషన్ ముందులో ఓటుకి ఎంత అనే ఫిగర్ చెప్పడం కూడా చాలా పత్రికలలో కూడా చాలా మంది వ్యూవర్స్ చూస్తూ ఉంటారు, మిగతా వాళ్ళు చూస్తూ ఉంటారు, ఇంత డబ్బు ఒక ఓటుకు ఇంత వాల్యూ ఖర్చు పెడుతున్నారని. సరే, ఆ ఫిగర్ పక్కకి పెడితే ఓటు చాలా కాస్ట్లీ అయిపోయింది. ఇంకొకటి, ఓటరు అవి అసెంబ్లీ ఎన్నికల, పార్లమెంట్ ఎన్నికల, పంచాయతీ ఎన్నికల, మున్సిపల్ ఎన్నికల, లేదా ఈ ఎన్నికలు ఏవన్నీ చూడట్లేదు, ఆ డబ్బు అంటే ఎదురు చూసే పరిస్థితి ఏర్పడ్డది. అంటే మల్లికార్జునరావు గారు, ఓటర్లు ముఖ్యంగా అంటే ప్రజల ఆలోచన విధానంలోనా, అంటే దేంట్లో మార్పు వచ్చింది? ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. పాలకులు అలా తయారు చేశారు ఓటర్లను. ఓకే, పాలకులు లేదా అధికారం కోసం వార్డు కౌన్సిలర్ గానో, లేకపోతే మున్సిపల్ చైర్మన్ గానో, లేదా ఒక గ్రామ సర్పంచ్గా ఎన్నిక కావాలంటే, లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలంటే డబ్బు ప్రభావం అనేది నాయకుడు చూపిస్తున్నాడు, ఓటర్లు వాటికి ప్రలోభాలకు లోనవుతున్నారు. దీంట్లో మళ్ళీ ఏం వ్యత్యాసం లేదు. అంటే పాలకులు, ఓటర్లు ఇద్దరి మధ్యలో కూడా ఈ ఓటు ప్రభావం అనేది అవినాభావ సంబంధంగా కొనసాగుతున్నదిగా మనము విశ్లేషణ చేయవచ్చు. దీనికి ఎవరు అతిథులు కారు. కాకపోతే ఓటర్ ఏమనుకుంటున్నాడు అంటే, ఖచ్చితంగా ఎన్ని ప్రలోభాలు ఉన్నా కూడా ప్రజలు చాలా వరకు ఒక 60% వరకు కూడా వ్యక్తిత్వాన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మొదటి నుంచి కూడా, నేను ఫస్ట్ డిస్కషన్లో, ఇప్పుడు సెకండ్ ప్యానల్ డిస్కషన్లో కూడా గ్రాడ్యువల్గా 50% వార్డులను బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈక్వల్గా షేర్ చేసుకుంటూ వస్తున్నది. గ్రాడ్యువల్గా కూడా మీరు చూడండి స్క్రీన్ పైన, భారతీయ జనతా పార్టీ ప్లస్ ఇండిపెండెంట్స్ రెబెల్గా ఉన్నారా, లేదంటే వాళ్ళు అంతకుముందు ఏ పార్టీలో ఉండి ఆ రెబెల్గా ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్ రెబల్స్ ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ రెబల్స్ తక్కువలో ఉన్నా కూడా బీఆర్ఎస్ రెబల్స్ కూడా ఉంటారు ఆ స్వతంత్ర గెలిచే దాంట్లో. వీళ్ళందరూ కూడా ఈక్వల్ షేర్గా వస్తున్నది. అంటే ఆఫ్ ద సీట్స్ ఇప్పుడు మనం దాదాపు 1900 వార్డ్స్ మనము ఇప్పటికీ రిజల్ట్స్ బయటకు వస్తే ఆల్మోస్ట్ 50% ఎక్కడ కూడా తగ్గకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా వస్తున్నాయి. సో మార్జిన్లో ఈ రెండు పార్టీలు ఓడే పరిస్థితి ఉంటుంది. కానీ
ఇప్పుడు ఆల్మోస్ట్ డాక్టర్ అందసందేహం గారు చెప్పినట్టు ఇప్పుడు ఇవి ఎన్నికల్లో రెఫరెండమా అంటే చెప్పడానికి లేదు. ఇప్పుడు ఇవి మనం గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో చూస్తే ముఖ్యంగా 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు అన్ని జిల్లా పరిషత్తులు, అన్ని మున్సిపాలిటీలు, ఆల్మోస్ట్ అప్పుడున్నటువంటి మున్సిపాలిటీలు 110 మున్సిపాలిటీల వరకు కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. సో అన్ని గ్రామ పంచాయతీలలో సుమారు 12,000 గ్రామ పంచాయతీల పైచిలుకుంటే అన్ని గ్రామ పంచాయతీలో ఆల్మోస్ట్ 80,000 గ్రామ పంచాయతీలు కూడా బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. అయినా కూడా 2023 ఎన్నికల నాటికి చాలా చెతికిలబడిపోయింది పార్టీ. పార్లమెంటు నాటికి కనీసం 20 ఏళ్ల పార్టీ కూడా ఖాతా తెరవని పరిస్థితి ఏర్పడ్డది. కనుక ఒక ప్రజల నాడిని ఈ ఎన్నికల ఫలితాలతోటో లేకపోతే ఒక కంటోన్మెంట్ ఎన్నికలు రెఫరెండం అని ఆయా ప్రతిపక్షాలు మాట్లాడుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో కేవలం ఒక ఉప ఎన్నికనో లేకపోతే ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ రెఫరెండంగా నిజంగానే భావిస్తే అది కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ మాకు రెఫరెండం అనే మాట్లాడుతుంది, ప్రతిపక్షం కూడా రెఫరెండం హామీ కానీ క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. ఇది కేవలం ఆ పొలిటికల్ డైవర్షన్ కోసము లేదా పొలిటికల్ స్టేట్మెంట్స్ కోసం చేసుకోవచ్చు. కానీ ఇవి నిజంగానే ఇప్పుడు మనం ఈ ఫలితాలను చూస్తే ఎక్కడైతే ప్రో ఇన్కంబెన్సీ ఉంటుంది అని అనుకున్నాం మనం ఫస్ట్ డిస్కషన్లో కూడా గవర్నమెంట్కు ప్రోగా వస్తాయి, కానీ ఫలితాలను చూస్తే 50-50నే వస్తున్నాయి. సరే గ్రాడ్యువల్గా అప్పటి వరకు 60% 70%కు అధికార పార్టీకి వచ్చినా కూడా మనము యాంటీ ఇన్కంబెన్సీ ఎంత పెరుగుతున్నది. ఇప్పుడు వచ్చే మూడేళ్ల ప్రభుత్వంలో కాంగ్రెస్ ఈ యాంటీ ఇన్కంబెన్సీని ఏ విధంగా సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు లేదంటే ఇతర పథకాలను ప్రవేశపెట్టి యాంటీ ఇన్కంబెన్సీని ఎలా తగ్గించుకోవాలి అనేది ఆలోచించాల్సిన అవసరం. కనుక ఈ ఫలితాలను మనము రెఫరెండంగా కాకుండా ప్రలోభాలు అనేవి జనరల్గా ఉన్నాయి, కానీ ఈ ప్రలోభాలకు లోను కాకుండా ఓటరు తీర్పు అనేది ఇస్తూ ఉన్నారు. కనుక మనము అంతిమంగా ప్రజలు ఇచ్చిన తీర్పునే మనము భావించాలి. అవి ప్రలోభ పడకున్నా కూడా అంతిమంగా ఓటర్లదే తీర్పుగా నేను భావిస్తాను మేడం. ఓకే, రమణారెడ్డి గారు, ఇప్పుడు ఈ ఫలితాలపై సీఎం అలాగే ఈ మున్సిపల్ శాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి ప్రభావం ఎలాంటిది, అలాగే కాంగ్రెస్కు వ్యతిరేకత ఉంది అని అంటున్నారు, దానికి మీరేమంటారు? స్వప్నప్రియ గారు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉందా లేదా అనేది స్పష్టంగా ఇప్పుడు సత్యమన్న గారు చెప్పారు. ప్రజలు ఇచ్చిన తీర్పు అనేది స్పష్టంగా కనపడింది. 50% ఎబో వస్తే ఎప్పుడు కూడా వ్యతిరేకత వచ్చినట్టు కాదు, 50% బిలో వస్తే ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈరోజు గెలుపోవటములు అనేవి ఒక ఓటు మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఎట్టకేలకు ఎట్లా గెలిచింది అనేది ముఖ్యం. ఓవరాల్ గా రేపు వచ్చే ఓట్ల పర్సంటేజీని బట్టి ఏ రకంగా వస్తుందో మనం ఒకసారి విశ్లేషణ రేపు చేసుకోవచ్చు. ఈ రోజు ఏమంటున్నామంటే మెజారిటీ ప్రజలు ఎవరైతే ఎంప్లాయీస్ కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ లేకపోతే గృహిణులు కానీ మిగతా అందరు మహిళలు కానీ అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు, కాంగ్రెస్ పార్టీ వెంట ప్రభుత్వం వెంట ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఈ రకమైన తీర్పు వచ్చింది. ఇంకా మేము ఊహించిన తీర్పు రాలేదు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 1-2 జిల్లాలలో ఉన్న పరిస్థితులు కూడా అందరికి తెలుసు. ఎక్కువగా రెబల్స్ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుండి ప్రభుత్వం నుండి చాలా మంది వార్డ్ మెంబర్ గా నిలబడాలి, గెలవాలని చెప్పి చాలా పోటీ ఉంటది, తీవ్రమైన పోటీ ఉంటది. తీవ్రమైన పోటీ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న నాయకుల మధ్యలో సమన్వయం లేకపోవడం వల్ల ఆ క్యాండిడేట్ సెలెక్షన్ అనేది కూడా కొన్నిసార్లు రాంగ్ ఇండికేషన్ గా కూడా పోవచ్చు. ఇవన్నీ పరిస్థితులను మేము ఖచ్చితంగా 100% విశ్లేషణ చేసుకుంటాం. రేపు ఎలక్షన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ లో ఖచ్చితంగా ఇవన్నీ విశ్లేషణ చేసుకున్న తర్వాత రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ లేకపోతే వచ్చే 3 సంవత్సరాలలో మేము ఇచ్చిన మేనిఫెస్టో కానీ మనకున్న ఎకనామికల్ సోర్సెస్ కానీ లేకపోతే మనం ఏ రకంగా వెల్ఫేర్ స్కీమ్స్ ను అమలు చేయాలి, ఏ రకంగా ప్రజల ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా పబ్లిక్ ను మనము సాటిస్ఫై చేయాలనే దాని మీద ఖచ్చితంగా దృష్టి పెడతాం. ఈ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా కాకుండా మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా అర్బన్ ప్రాంతాలను తీర్చిదిద్దాల్సిన గురుతరమైన బాధ్యతను పెట్టుకున్నారు. కాబట్టి ఆయనే ఈ రోజు ప్రచారంలో ప్రతి జిల్లాకు
ప్రతి జిల్లాకు మున్సిపల్ ఎలక్షన్ పర్పస్ లో కాకుండా ప్రతి జిల్లాకు వెల్ఫేర్ స్కీమ్ అంటే ఎలక్షన్ అడ్డం పెట్టుకొని ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలను ఆపొద్దు అనే ఉద్దేశంతో ఆయన కార్యక్రమాలు ముందుకు పెట్టుకోవడం జరిగింది. ఆ రకంగా ముందుకెళ్లడం కూడా జరిగింది. ఈ రోజు పట్టణ ప్రాంతాలలో ఏ రకంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొని వాటికి సొల్యూషన్ ఏ రకంగా ఇవ్వాలనే దాని మీద కూడా ఒక రకమైన ఒక ప్లానింగ్ తో మున్సిపల్ శాఖ ఉంది. కాబట్టి ఇవన్నిటిని ఓవర్కమ్ చేస్తూ 100% రేపు వచ్చే 5 ఏళ్లలో ఈ మున్సిపాలిటీలను ఏ రకంగా తీర్చిదిద్దాలి అనే దాని మీద దృష్టి పెడుతున్నాం తప్ప పార్టీల పరంగా ఇక్కడ గెలిస్తేనే అభివృద్ధి, గెలవకపోతే అభివృద్ధి లేదు అనే దిశలో ఎక్కడా కూడా వ్యత్యాసాన్ని చూపించకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క సిద్ధాంతం. కాబట్టి 100% తెలంగాణను, పూర్తి తెలంగాణను ఏ రకంగా డెవలప్ చేయాలనే దాని కాన్సెప్ట్ తోటే ముందుకెళ్తున్నాం. ఓకే, సుభాష్ గారు, మీ పార్టీ నేతలేమో ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే రాష్ట్రంలోనే అంటున్నారు. రిజల్ట్స్ చూస్తేనేమో దానికి చాలా భిన్నంగా ఉన్నాయి. సో దీనిపై మీరేం చెప్తారు? అలాగే రాష్ట్రంలో నెట్వర్క్ మాట ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కాంప్రమైజ్డ్ పాలిటిక్స్ లో ఉన్నారండి. ఎందుకు చెప్తున్నారంటే మనం 2014 నుంచి 2023 వరకు కనుక చూస్తే ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు ఈ పార్టీ గెలిచిన వాళ్ళు ఆ పార్టీకి పోయినారు. 2023 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మూకుమ్మడిగా 10 మంది బీఆర్ఎస్ వదిలిపెట్టి కాంగ్రెస్ పోయినారు. అంటే వాళ్ళిద్దరికీ ఏమంటుందంటే అధికారమే లక్ష్యం, అధికారమే మనం ఉండాలని చెప్పి చాలా క్లియర్ గా ఈ రోజు ఎక్కడైతే బీజేపీ మన ఏంటంటే జస్ట్ ఎక్కడైతే బీజేపీ స్ట్రాంగ్ ఉందో అక్కడ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఏంటంటే కాంప్రమైజ్. ఒక్క నిమిషం రవళి గారు, సుభాష్ గారు మీరు చెప్పండి. సో అక్కడ కాంప్రమైజ్ అయిపోయి ఇవాళ ముందుకు పోయిన సంగతి మనం అందరం చూస్తున్నాము. ఇది కూడా కాకుండా ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 కలిసి బీజేపీలో ఎక్కడైతే స్ట్రాంగ్ ఉంది అంటే ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉంది, అక్కడ బీఆర్ఎస్ కాంప్రమైజ్ అయింది. బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయింది, ఎంఐఎం స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఈ 2 పార్టీలు కాంప్రమైజ్ అయిపోయినట్టు. ట్రైపార్టైట్ అగ్రిమెంట్, 3 కలిసి ఒకటే అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి ఏకైక లక్ష్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో రావద్దని చెప్పి. రెండో విషయం, మీరు ఎంత చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చూసినా మాకు ఇంటర్నల్ డెమోక్రసీ బాగుంటుంది, తర్వాత మాకు పోటీతత్వం ఎక్కువ ఉందని ఇంతకుముందు రవి గారు చెప్పిన ఏదైతే విషయం ఉందో దాన్ని నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే పార్టీ అంటే ఒక డిసిప్లిన్ పార్టీ ఉండాలి. ఏ పార్టీ అయినా కూడా అంటే డిసిప్లిన్ ఎక్కువ. మాకు ఇంటర్నల్ డెమోక్రసీ ఉందంటే మీకు పట్టు లేదన్నారు. అందులో ఇవాళ రిబల్స్ కి పోయాలంటే వాళ్ళు ఏంటంటే పోటీ చేసినారు అని చెప్పి అంటే చాలా తప్పదు. అంటే 50% మీకు ల్యాండ్ స్లైడ్ విక్టరీ కనుక వస్తే అంటే 80% కనుక మీకు కనుక రిజల్ట్స్ కనుక వస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినట్టు. కట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీకి అయినా ఇట్లనే 80%, 90% కూడా కట్టినారు. మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ అన్నింటిలో కట్టినారు. కానీ 2023 వచ్చే వరకు వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు. 2024 పార్లమెంట్ వచ్చే వరకు 0 సీట్లు వచ్చినాయి అన్నమాట. కనీసం వాళ్ళు సెకండ్ ప్లేస్ లో కూడా లేరు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇవాళ లోకలైజ్డ్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే అక్కడ స్థానిక ఇష్యూస్ ఏమంటున్నాయో ఆ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేసినారు. మేము కనుక అధికారంలో ఉంటే మాకు పనులు అవుతాయి, మళ్ళీ మేము ఏంటంటే ఆ నాయకత్వం ఏంటంటే పెరుగుతుందని చెప్పి చాలా క్లియర్ గా అండర్స్టాండింగ్ వస్తున్నారు. బట్ ఇంతకుముందు చెప్పినట్టు 3 పార్టీలకు ఏకైక లక్ష్యం భారతీయ జనతా పార్టీను పెట్టాలని అంటే జస్ట్ అంటే అణచివేయాలని చెప్పి మేము గతంలో పోటీ చేసిన స్థానాలు అటు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ తర్వాత మొన్న సర్పంచ్ ఎన్నికల్లో పెట్టినా కానీ మా గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు 15.5% ఉంటే మనకు 2020లో ఈ యొక్క ఎన్నికలు ఇవాళ సాయంత్రం వరకు అయిపోయిన తర్వాత రేపు కూర్చొని ఏంటంటే మేము ఒకసారి కంప్లీట్ గా అనాలిసిస్ చేసుకుంటే డెఫినెట్ గా మాకు మంచి అంటే స్థానాలతో పాటు పర్సంటేజ్ కూడా వస్తుందని చెప్పి మేము పెడుతున్నాం, ఎందుకంటే మేము అంటే భావిస్తున్నాం. కానీ ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ప్రజలు పట్టం కట్టలేరు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వారు యాక్సెప్ట్ చేస్తలేరు. ఇది ఫ్యాక్ట్. ఇది ఎందుకంటే 80-90% రావాలి, వచ్చినా కూడా ఏంటంటే గెలవరని చెప్పి అంటే అది ఏంటంటే జస్ట్ వేరే విషయం. ఇవాళ సంక్షేమ పథకాలని చెప్పి అన్ని చెప్తుంటారు. వారు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ ఏది కూడా ఎక్కడ కూడా డెవలప్ చేయలేదు, ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. ఇది వాస్తవం. దీన్ని ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇంకొక 2 సంవత్సరాలు మరి వారు కనుక ముఖ్యమంత్రిగా కనుక కొనసాగితే ఒకవేళ కనుక ఈ యొక్క రెఫరెండం అని చెప్పి అనుకుంటే
మరి హైకమాండ్ కనుక ముఖ్యమంత్రి కనుక మార్చే పరిస్థితి కనుక ఉంటే ఆ వచ్చిన కొత్త ముఖ్యమంత్రి గాని కొత్త నాయకులు గాని మీరు ఇచ్చిన హామీలు కనీసం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము ఏంటంటే కోరుకుంటున్నాం. మీరు ఏంటంటే కొట్లాడుకొని తుమ్ములాట పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీ దానికి అసలు సంబంధం లేదు. మేమేంటంటే బాధ్యత కాదు. అల్టిమేట్ గా ఇవాళ ప్రజలు ఇస్తున్న తీర్పును మనం ఏంటంటే మొత్తం ఏంటంటే గౌరవించాలి. ఇది దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మాకు వచ్చిన సమాచారం ప్రకారం వచ్చిన ఫీల్డ్ ప్రకారం మేమేంటంటే ఫీల్డ్ లో పోయినప్పుడు అక్కడ ఏంటంటే స్థానిక సంస్థల ఇష్యూలు ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూలో ఏంటంటే ఎక్కువ ఏంటంటే ప్రాధాన్యం ఇచ్చిండ్రు. మోదీ గారి ప్రభుత్వం మున్సిపాలిటీలో కానీ అర్బన్ లో కానీ ఎంత చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఈ రెండు ఏంటంటే మూడు పార్టీలు ఏంటంటే కుమ్ముక్కే వాళ్ళ భారతీయ జనతా పార్టీను ఒక గెలిచే స్కూల్ లేకుండా చేస్తారు. బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, 100% కాన్ఫిడెంట్. తప్పకుండా మేము మళ్ళా దీని గురించి ఏంటంటే విశ్లేషణ చేసుకుంటాం. మాకు గతం కన్నా ఓట్ స్టార్టెస్ ఏంటంటే 100% పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి తగ్గుతుంది. ఓకే, రవళి గారు చెప్పండి. ఏం లేదు, సుభాష్ అన్న వాళ్ళకి వచ్చిన స్క్రిప్ట్ చదివినట్టుగా అనిపిస్తుంది. అంటే ముందస్తుగా వచ్చిన స్క్రిప్ట్ ను రిజల్ట్ ఏ రకంగా వచ్చినా గానీ ఈ రకంగానే ఒక్క నిమిషం సుభాష్ గారు మీరు ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. రవళి గారు చెప్పండి. లెట్ మీ ఫినిష్ అన్న. ఈరోజు బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటి ట్రై పార్టీస్ ఒప్పందం అంటున్నారు. మరి మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఓట్ షేరింగ్ ను మీరు తీసుకొని, బీఆర్ఎస్ యొక్క అవయవాలను మీరు తీసుకొని, బీఆర్ఎస్ గెలిచే ప్లేస్లలో మీరు గెలిచి, ఎంపీ స్థానాలు మీరు గెలిచి, బీఆర్ఎస్ ఆత్మహత్య బలిదానం చేసుకొని మిమ్మల్ని గెలిపించింది. మీది ఒప్పందం అన్నా, మాది కాదు. ఈ రోజు ఏదైతే ఎంఐఎం బలంగా ఉండే, ఏదైతే నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆ ఏరియాలలో మీరు ఆ కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని ఈరోజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటూ అక్కడ గెలుపొందుతున్నారు తప్ప తెలంగాణలో ఎక్కడా మీ బలం లేదన్నా. ఈ రోజు మీరు యూనిటీ గురించి మాట్లాడుతున్నారు. మీ కిషన్ రెడ్డి మధ్యలో యూనిటీ ఉందా? మీ అరవింద్ గారి మధ్యలో యూనిటీ ఉందా? మీ ఈటెల రాజేందర్ గారి మధ్యలో యూనిటీ ఉందా? పట్టుమని మీరు గెలిచిన 8 మంది ఎంపీలు ఒక దగ్గర కూర్చొని యూనిటీగా ఒక ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి అన్న. అప్పుడు మీ ఐకమత్యం ఏందో అవుపడుతుంది. ఈ రోజు ఎంపీ ఎలక్షన్లు వేరు, ఎమ్మెల్యే ఎలక్షన్ వేరు, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వేరు. మీరు ఏమిట్లో ఏమి రాలేదు, ఒక 100 కూడా గెలుచుకోలేదు. మొత్తం వార్డు మెంబర్లు 100 గెలుచుకున్నారు కావచ్చు. ఈ 100 వార్డు మెంబర్లకే మీరంతా ఎందుకు ఆనందం పొందుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు ఎవరికి ఏ పార్టీకి కూడా అబ్సల్యూట్ గా 80%, 90%, 100% ఓట్లు రావు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా స్వతంత్ర భావాలు ఉంటాయి. ఈ రోజున్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. ఈ రోజున్న వ్యక్తిత్వం, ఓటేసే వ్యక్తిత్వం రేపు ఉండకపోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ఈ రోజు మీ ముఖ్యమంత్రి గారిని మారుస్తే ఏమన్నా అవుతుందా? మీరెవరన్నా డిసైడ్ చేయడానికి? మా ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఇంకా 50 ఏళ్ళు మేము ఉంచుకుంటాం. మీకు వచ్చిన నష్టం ఏంటని నేను ప్రశ్నిస్తున్నా. ఫస్ట్ మీరు తెలంగాణలో బలపడుతున్నారా, బలహీనపడుతున్నారా? మీ నాయకత్వం లోపల ఏం జరుగుతుంది? మీరు కేంద్రంలో ఏం వాటా తీసుకొస్తున్నారు? మొన్న జరిగిన బడ్జెట్ లో కేంద్ర వాటా ఏం తీసుకొచ్చిందన్నా? 12 సంవత్సరాలుగా మీరు కేంద్రం నుండి బైఫర్కేషన్ అంశాలలోనే బడ్జెట్ తీసుకురాలేకపోయిన మీరు ఈ రోజు వచ్చి తెలంగాణలో ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు? కాబట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతికత మీకు లేదు. బీఆర్ఎస్, బీజేపీ 2 చీకటి ఒప్పందాలతో మీరు ఒక కమ్యూనిటీని బేస్ గా అడ్డం పెట్టుకొని ఈ రోజు ఆ కమ్యూనిటీ ఉన్న దగ్గరనే పోటీ చేసుకుంటూ గెలుచుకుంటూ మీ బలంగా చూయించుకుంటున్నారు. మీది ట్రై పార్టీస్ ఒప్పందం అంటారు. మీ ఒప్పందం ప్రకారం లోపాయికారి ఒప్పందం. మేము ఎవరితోడైనా ఒప్పందం చేసుకుంటే ఓపెన్ గా పొత్తు పెట్టుకుంటాం. మీ రకంగా అంతర్గతంగా పొత్తు పెట్టుకొని గెలిచే అవకాశం మాకు అవసరం లేదు. ఆ రకంగా కూడా ఆ రకమైన నీతిమాలిన రాజకీయాలు చేసే పరిస్థితులలో లేదు. ఒక్క సీట్ వచ్చినా కానీ ఆ రాష్ట్రం కాషాయమయం చేసుకునే నీతి ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే మీది, మాది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే మిమ్మల్ని చేసుకుంటారని చెప్తున్నా. ఓకే రౌళి గారు. సుభాష్ గారు, ఇప్పుడు నిజంగా కనుక కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉందా అంటే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అధికారం కోల్పోతుంది. రవళి గారు ఒక్క సెకండ్ ఉండండి, ఒక్క నిమిషం. రవళి గారు, కాదు రవళి గారు, మీరు మాట్లాడినప్పుడు సుభాష్ గారు ఆగారు కదా, సుభాష్ గారిని మాట్లాడలేదు. ఒక్క నిమిషం, ఆయన వివరణ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడతారు. కాదు రవళి గారు, మీరు చెప్పేది కూడా క్లారిటీగా లేదు. ఒక్క నిమిషం, సుభాష్ గారు చెప్పిన తర్వాత మీరు మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. సుభాష్ గారు చెప్పండి.
ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు పెట్టినా కూడా ఆ రాష్ట్రంలో అసలు అధికారంలో వస్తలేరు. మున్సిపాలిటీలు కూడా ఎక్కడో పోతున్నారు. ఇవాళ ఫ్యాక్ట్ చెప్తున్నాం కదా, ఏంటంటే వాస్తవం మాట్లాడుతుంటే కూడా మీకు ఎందుకు ఏంటంటే ఇబ్బంది అవుతుంది. ఇవాళ ఏంటంటే రిజల్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో బీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నారు. ఎంఐఎంసీ పార్టీ ఇది చెప్తున్నా, ఫ్యాక్ట్ చెప్తున్నాను కదా. మీకు కనుక రెఫరెండం కనుక ఉంటే కాంగ్రెస్ పార్టీ కనుక 100% గెలుస్తామని చెప్తే మీరు ఎన్నికల ముందే మేము రెఫరెండం అని చెప్పాల్సి ఉండే. రెఫరెండం అని చెప్పలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మినిస్టర్ గా రోజుకో మాట కూటకో వేషం వేసినారు. మేము అసలు గెలిచే పరిస్థితి లేదు, మాకు 60% కన్నా ఎక్కువ రాదని చెప్పి చాలా భారీ చెప్తున్నారు కదా. మొత్తం ప్రశ్నలు చెప్తున్నారు కదా. మీరు మాట్లాడితే కాదు కదా, నాయకులు మాట్లాడాలి. మా దగ్గర ఏంటంటే సమన్వయ లోపం ఉంటే మీరు ఒకసారి మా ప్రెస్ మీట్ లో చూడండి, మా ఒక మీటింగ్ లో చూడండి, మా విజువల్స్ లో చూడండి. అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరు కూర్చొని ఆఫీస్ పీరియడ్స్ కూర్చొని మాట్లాడుకొని ఒక డిసిషన్స్ కి వస్తారు. మీరే ఏంటంటే మా దగ్గర ఏంటంటే విభజన, అంటే డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర మీరేంటంటే మొత్తం అంటే నేర్చుకున్నారు కాబట్టి మా ఒక నాయకుల దగ్గర ఏంటంటే వాళ్ళకు డివైడ్ అని చేస్తున్నారు. వాళ్ళంటే వీలు పడదని చెప్పి ఒక ఏంటంటే కొత్త నెరేటివ్ వేస్తున్నారు. కానీ మాకు అటువంటిది లేదు. మా పార్టీ సమస్త నాయకం పడుతుంది. మా పార్టీ ఇస్ పార్టీ విత్ డిఫరెన్స్ అంటారు. మా అధ్యక్షుడు అందరినీ కలుపుకొని కూర్చునబెట్టి మాట్లాడి ఒక నెరేటివ్ గానీ, ఒక ఏంటంటే పార్టీ లైన్ కానీ ఇట్లా మాట్లాడాలని చెప్పి క్లియర్ గా తీసుకొస్తారు. సమష్టిగా మేము కృషి చేస్తున్నాం. 100% వీఆర్ కాన్ఫిడెంట్. మేము ఏంటంటే గెలుస్తామని చెప్పి మంచి రిజల్ట్స్ వస్తాయి. రవళిరెడ్డి గారు చెప్పండి. నేనేమంటున్నా అంటే సుభాష్ గారు ఎక్కడో జరిగే ఏదో రాష్ట్రంలో జరిగే ఎలక్షన్లు కాదు, ఢిల్లీలో జరిగే ఎలక్షన్, దేశంలో మన గల్లీలో జరిగే ఎలక్షన్ గురించి మాట్లాడమంటున్నా, మన గల్లీ నాయకత్వం గురించి మాట్లాడమంటున్నా, మన తెలంగాణలో పరిస్థితుల గురించి మాట్లాడమంటున్నా. ఎంతసేపు ఏది మాట్లాడినా గానీ మోదీ గారి విషయం మాట్లాడడం, వేరే రాష్ట్రాల విషయంలో మాట్లాడడం కాదు. వేరే రాష్ట్రాల విషయంలో రాష్ట్రాల వారీగా మాట్లాడుకుందాం, చర్చిద్దామంటే మీరే ఇదే వేదికగా పిలవండి. ఏ రాష్ట్రం గురించి చర్చిద్దామో ఆ రాష్ట్రం గురించి చర్చిద్దాం. ఓకే, రైట్. అందే సత్యం గారు, ఇప్పుడు ఓవరాల్గా మనం ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ కనుక చూస్తే మనం బీఆర్ఎస్ సంగతి చూద్దాం ఒకసారి. బీఆర్ఎస్లో ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్కి ఇంకా హవా తగ్గలేదు, బీఆర్ఎస్కి ఇంకా ప్రజలు ఉన్నారు, కాంగ్రెస్కే వ్యతిరేకత ఉంది అని ప్రచారాల్లో హోరెత్తిస్తూ వచ్చారు. లైక్ ఇంటర్నల్గా ఏమైనా గొడవలు ఉండుండొచ్చు, లేదంటే వేరే విధంగా కూడా ఉండుండొచ్చు, లేదంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉన్నాయని ప్రచారాల్లో మాత్రం హోరెత్తించారు. కానీ ఇప్పుడు రిజల్ట్ చూస్తే కనుక హాఫ్ ఆఫ్ ద కూడా లేదు కాంగ్రెస్ సాధించిన స్థానాల్లో. అలాగే ఇతరులు బీజేపీ కూడా పోటీ పడుతూ రిజల్ట్ వస్తుంది, మనం చూస్తున్నాం. సో దీన్ని, ఈ అంచనాన్ని మీరు ఎలా వివరిస్తారు? బీఆర్ఎస్ సహజంగానే బీఆర్ఎస్ లో తొందరపాటు ఉంది. అంటే భవిష్యత్తులో జరగబోయే వాటి మీద ఇప్పటి నుంచే విమర్శలు చేయటం అనేటువంటిది వాళ్ళు, ఎందుకంటే పార్టీ డిజపియర్ కాకుండా ఇటు బీజేపీ మింగేస్తుందా, అటు కాంగ్రెస్ కంట్రోల్ చేస్తుందా, వీటి నుంచి బయటపడాలి. తర్వాత ఆల్టర్నేటివ్ బీజేపీ ఎమర్జీ కాకపోతే మనమే ఒక ఫోర్స్గా నిలబడాలి. ఇవన్నీ వాళ్ళకు వ్యూహాలు ఉన్నాయి. ఆ వ్యూహాల ప్రకారం మాట్లాడుతారు. కాబట్టి సహజంగానే ఎదురు పార్టీలు వీక్ అయిన, ఎదురు పార్టీలు లేవు లేదా వ్యతిరేకత ఉందని ముందే ఇవి అంటా ఉంటారు. అది రాజకీయ వ్యూహంలో భాగం. వాళ్ళు తెలివి తక్కువ అనట్లే, వ్యూహంలో భాగంగా మాట్లాడుతున్నారు. కానీ మనకు ఇప్పుడు మన బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడినా వాళ్ళ మాటలను బట్టి మనల్ని అనలైజ్ చేయడం కరెక్ట్ కాదు. మాకు కావాల్సింది ఒక ఎకనామిక్ స్టూడెంట్గా నేను చూసేది అంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఈ ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ అన్ని చోట్ల నిజాలు చెప్పకపోవచ్చు, కానీ సమ్ ఎక్స్టెంట్ నిజాలు ఉంటాయి. కాబట్టి ఆ నిజాలను బట్టి చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉన్న స్థానంలో ఉన్నది, వీక్ కాలేదు. ఫర్దర్గా మున్సిపాలిటీల్లో ఇంకా వీక్ అవుతుంది అనుకున్నారు, వీక్ కాలేదు. వాళ్ళ స్థానాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటున్నారు అంతే. వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా ఇంక ఇంప్రూవ్ కాలేదు. ఇదొక అంశం. కాంగ్రెస్ విషయానికి వస్తే యాంటీ ఇన్కంబెన్స్ పెరుగుతుంది అనుకుంటే యాంటీ ఇన్కంబెన్స్ పెరగలేదు. ఎందుకంటే ఉన్నటువంటి దాంట్లో 80-85% మున్సిపాలిటీ కైవసం చేసుకుంటే ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా 80-90% కన్నా ఎక్కువ మున్సిపాలిటీలు రాష్ట్ర ప్రభుత్వాలు కైవసం చేసుకోలేవు. ఏదైనా గాలి ఉన్నప్పుడు అయితే తప్ప. వేవ్ ఉంటే అది వేరే విషయం. తెలంగాణ వేవ్ ఉన్నప్పుడు, సపోజు ఇంతకుముందు మన మిత్రుడు చెప్పారు 7 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరుగుతుంటే 110 గెలిచింది టీఆర్ఎస్ అని. మొదట 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పాలన ఉంది టీఆర్ఎస్, కాబట్టి ఆ విధంగా గెలిచింది. రెండో 5 ఏళ్లలో అధ్వానంగా ఉంది, కాబట్టి అసెంబ్లీలో ఓడిపోయింది. కాబట్టి పర్మనెంట్ ఫినామినా కాదు, జరిగే సంఘటనల ఆధారంగా సిచ్యువేషన్ ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటుంది. మనుషులు మారుతారు, ప్యాటర్న్ మారుతుంది, అభిప్రాయాలు మారుతాయి, కోరికలు మారుతాయి, తీర్పు మారుతూ ఉంటుంది. కాబట్టి ఇవి మనం ఎప్పుడు కూడా స్టాగ్నెంట్గా ఆలోచించకూడదు. అందుకని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరి స్థానం వాళ్ళకే ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా రిజల్ట్స్ రాలేదు, ఎవరి ప్రొడిక్షన్ వాళ్ళు. కానీ మేము ఒక స్టూడెంట్గా
మేము డిఫరెంట్ మెజర్స్ మేము చేసే వాళ్ళగా ఇంటాక్ట్ ఎవరి స్థానం వాళ్ళకే ఉంది. మూడో అంశం నేను ఇంతకుముందు చెప్పినటువంటిదే, ఇప్పుడు మన సుభాష్ గారు చెప్పినట్టుగా అగ్రెసివ్ గ్రోత్ రేట్ లేదు, స్లో గ్రోత్ రేట్ ఉంది బీజేపీది. అగ్రెసివ్ ఎందుకు లేదంటే పొలిటికల్ స్పేస్ ఇవ్వట్లేదు బీఆర్ఎస్. 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాక నేను కూడా అనుకున్నా త్వరలోనే పెద్ద ఎత్తున ఇంప్రూవ్ అవుతుంది, కానీ కాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్కి తీసుకోవాలి. రేపు అసెంబ్లీ ఎలక్షన్లు ఇట్నే ఉంటుందని మనం అనుకోలేము. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి లోకల్ నెట్వర్క్ లేక పార్లమెంట్ల కన్నా అసెంబ్లీలు తక్కువ వస్తాయి, అసెంబ్లీల కన్నా జడ్పీటీసీలు తక్కువ వస్తాయి, జడ్పీటీసీల కన్నా గ్రామ పంచాయతీలు తక్కువ వస్తాయి. మైక్రో లెవెల్కి పోతుంటే నెట్వర్క్ లేని దగ్గర ఏ పార్టీకైనా రిజల్ట్ అట్నే ఉంటుంది. కాబట్టి బీజేపీకి అట్లా మైక్రో లెవెల్లో వీక్ అనిపిస్తుంది. అదే మ్యాక్రో లెవెల్కి పోతుంటే ఫేవరబుల్గా రిజల్ట్స్ వస్తాయి. రేపు పార్లమెంట్ ఎలక్షన్ 8 రావచ్చు, 10 రావచ్చు, 6 రావచ్చు, కానీ డిజపియర్ కాదు. కాబట్టి అటువంటి అడ్వాంటేజెస్ కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి ఉండదు. తర్వాత ఇవాళ మనం చర్చించాల్సింది అంటే ఈ మున్సిపాలిటీస్ ఎట్లా డెవలప్ కావాలనేది. మనం కొట్లాడాల్సినటువంటి అన్ని పార్టీలు కూడా ఈ విషయంలో బీజేపీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నం చేయాలి, స్టేట్ గవర్నమెంట్ అయితే షేర్ ఎక్కువ ఉండాలి. పోయిన సంవత్సరం లెక్కేస్తే 25 డిసెంబర్ నాటికి గత 2 ఫైనాన్షియల్ ఇయర్లో 17,000 కోట్ల నిధులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర మున్సిపాలిటీలకు. సంవత్సరానికి 8,500, సంవత్సరానికి 8,500 కోట్ల నిధులు వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం పోయిన ఫైనాన్షియల్లో 11,600 కోట్లు కేటాయించింది. అంతకుముందు చేసిన వాస్తవిక వ్యయం కన్నా 217% రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ కేటాయించింది. అందులో వాస్తవిక వ్యయం ఎంత శాతం చేయగలిగారు అనేది రేపు వచ్చే బడ్జెట్ తెలుస్తుంది ఇంకో 15 రోజుల్లో. కాబట్టి మున్సిపాలిటీ కేటాయింపులు ఎంత ఉత్తమాటలు మాట్లాడితే ఉపయోగం లేదు. మంత్రులు లేకపోతే మున్సిపల్ మంత్రులు మాట్లాడటం కన్నా ఖచ్చితంగా పనులు కావాలంటే నిధుల కేటాయింపు కావాలి. కాబట్టి వాటిని ఒక క్వాలిటేటివ్ చేంజెస్ తీసుకురావాలంటే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీలకు నిధులు కేటాయిస్తేనే అనుకున్నటువంటి ఆబ్జెక్టు నెరవేరేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఒక మున్సిపాలిటీ బాగుంది పాలన అంటే అబ్సల్యూట్గా కరప్షన్ తక్కువ ఉండటమే. ఇవాళ ఎక్కడ చూసినా 30% కరప్షన్ నడుస్తుంది. మన మున్సిపాలిటీలు అయితే ఆ మధ్య మున్సిపాలిటీల కాలం అయిపోగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఏది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగానే ఎమ్మెల్యే, ఆర్డీఓ, మున్సిపల్ కమిషన్ 3 మెంబర్ కమిటీ తోటి పనులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ. 3 పొత్తుల్లో 30% నిధులు తీసుకుంటుర్రని, కమిషన్ తీసుకుంటుర్రని. కాబట్టి ఇవాళ వచ్చేటువంటి మున్సిపాలిటీలో ఏ మున్సిపాలిటీలో అయితే కరప్షన్ తక్కువ ఉంటుందో ఆ మున్సిపాలిటీ ఖచ్చితంగా ఎక్కువ నిధులు ఇండైరెక్ట్గా ఎక్కువ నిధులు కేటాయించినట్టు, ఎక్కువ పనులు చేసినట్టు. కాబట్టి ఆ మేరకు ఏ విధంగా అమలు జరుగుతుందని చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరొక అంశం, ఒక్కొక్క కౌన్సిలరు 50 లక్షలు 40 లక్షలు పెట్టి 3 కోట్లు పెట్టి చైర్మన్ అయిన వాళ్ళు నిజాయితీగా పరిపాలించగలరా అనేది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. కాబట్టి పౌర సంఘాలు కానీ, మీడియా కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రజల చైతన్యం కానీ ఆ విషయాలు ఎలర్ట్గా ఉంటే కొంత మేరకు మున్సిపాలిటీలు బాగుపడేటువంటి అవకాశం ఉంది. ఆ ఆస్పెక్ట్ లో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్. మల్లికార్జునరావు గారు బ్రీఫ్గా చెప్పండి. సో ఓవరాల్గా మనం రిజల్ట్స్ చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ అయితే అత్యధిక స్థానాల్లో దూసుకుపోతుంది. బీఆర్ఎస్ కూడా హాఫ్ ఆఫ్ ద అమౌంట్లో ఉంది, హాఫ్ ఆఫ్ ద రిజల్ట్లో ఉంది. ఈ బీజేపీ ఇతరులు కూడా పోటాపోటీగానే ఉన్నాయి. మనం ఫస్ట్ నుంచి కూడా ఇదే మాట్లాడుకుంటూ వచ్చాం. అలాగే రూలింగ్లో ఏదైతే ఉంటుందో అదే ఆధిక్యంలో ఉంటుందని. సో ఈ రిజల్ట్స్ని 2 ఇయర్స్లో కాంగ్రెస్ పెట్టిన పథకాల వల్ల వచ్చిన రిజల్ట్గా చూడాలా, ప్రజల ఆలోచన విధానంలో వచ్చిన మార్పుగా చూడాలా, లేదు అంటే ఇతరులు కూడా ఈసారి మనం చూసుకుంటే కనుక చాలా గట్టిగానే ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక 2 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒక నిజంగానే కొంచెం యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుంది అనేది అది చెప్పకనే చెప్తున్నది. ఎందుకంటే కంపారిటివ్లీ లాస్ట్ ఎలక్షన్స్కి మనం 2020 ఎలక్షన్స్ను కంపారిజన్ చేసినప్పుడు అప్పుడు కూడా రూలింగ్లోనే ఉన్నది ప్రభుత్వం. అప్పుడు వచ్చిన ఫలితాలకు ఇప్పుడు ఫలితాలకు భిన్నంగా రావడం అనేది కొంత ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, ముఖ్యమంత్రి కానీ. ఎందుకంటే తనే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కనుక వీటిలో మనము ఇతరులను నేను మళ్ళీ ఇంతకుముందే డిస్కషన్లో చెప్పాను. ఇతరులు అందే వాళ్ళు మొత్తం కూడా అది కాంగ్రెస్ రెబెల్గా ఉండొచ్చు, ఎందుకంటే అధికార పార్టీ ఉంది, పోటీ ఎక్కువగా ఉంటుంది, కౌన్సిలర్ కావాలనేది ఉంటుంది, లేదా ఆ కార్పొరేటర్ కావాలనే ఆలోచనతో ఉంటారు. కనుక అక్కడ ఎక్కడైతే ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ,
కమ్యూనిటీ ఈక్వేషన్స్ ఎక్కడైనా మిస్ మ్యాచ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళే రెబెల్గా ఉంటారు. అది బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉంటుంది, బీజేపీలో కొంచెం తక్కువగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు కంపారిటివ్లీ ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్ కానీ బీజేపీ ఆర్గ్యుమెంట్ రెండింటిని నేను పరిశీలిస్తే ఎక్కడైతే ఈ రెండు పార్టీలకు ఓట్లను అంటే ఫర్ ఎగ్జాంపుల్ 16% వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఓట్లు పార్లమెంటు నాటికి 37%కి వెళ్ళింది. అసెంబ్లీలో 16% వస్తే పార్లమెంట్ నాటికి 37% పోయింది. ఆ 37% ఓట్లను ఆ పోలింగ్ వైజ్గా లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను ఆ ఓటర్లను ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ చేయడంలో భారతీయ జనతా పార్టీ కొంత వైఫల్యం చెందిందని చెప్పొచ్చు. ఈ ట్రెండ్ను గమనిస్తే నిజంగానే మనం హాఫ్ ఆఫ్ ద కంటే కూడా నిజంగానే ఇప్పుడు డాక్టర్ అందసంత గారు చెప్పినట్టు 50% దాటితే నిజంగానే యాంటీ ఇన్కంబెన్సీ ఉండే అవకాశం ఉంది కనుక దీన్ని ఒక రెఫరెండం అనకుండానే కాకపోతే ప్రభుత్వం ఒక దాన్ని రిట్రాస్పెక్ట్ చేసుకొని ఒక ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను లేకపోతే మున్సిపల్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. వీటిని యాంటీ ఇన్కంబెన్సీని ఎలా తగ్గించుకుంటే భవిష్యత్తులో కాంగ్రెస్ కూడా అటువంటి మెరుగైన ఫలితాలు కూడా వచ్చే ఎన్నికలలో మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, రైట్. ధన్యవాదాలు మల్లికార్జునరావు గారు, అందే సత్యం గారు, సుభాష్ గారు, రవళిరెడ్డి గారు. సో ఇది ప్రత్యేక చర్చ.